మీ ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కాదున్నది. మీరు ఎక్కడి నుంచి ఓకే, అర్థమైంది. సాక్షి పేపరా? ఓకే, వీ విల్ ఆన్సర్ సపరేట్. ఓకే, ఇది ఒక వ్యక్తి గురించో వ్యక్తుల గురించో కాదు, దయచేసి అందరూ కూడా తెలుసుకోండి. వ్యవస్థ, బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థలోకి చొరపడే ప్రయత్నం చేయలేదు. దయచేసి ఎవరన్నా తెలియకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎంటైర్ భారతదేశంలో ప్రతి దగ్గర చొరపడినటువంటి బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థలోకి చొరపడే ప్రయత్నం చేయలేదు. ఆనాటికి పాలకుడిగా ఉన్నటువంటి నిజాం కూడా శ్రీవారి వైపు తిరిగి చూసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆలయ విధి విధానాల పట్ల చొరబడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది. మాకు ఈరోజు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు అనేటువంటిది కాదు, ఆ వ్యవస్థలో వస్తున్నటువంటి దాన్ని, ఆ సాంప్రదాయాన్ని, ఆ ప్రాభవాన్ని పునరుద్ధరించాలి అనేటువంటిది మాత్రమే మా కన్సర్న్. ఈ చిన్న చిన్న రాజకీయ కోణంలో వందల అవకాశాలు, వందల వీధి పోరాటాలు జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ది తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది మాత్రమే చెప్తున్నాం. మీరేదో బోలే బాబాది చెప్పారు. బోలే బాబా అనేది జస్ట్ ఇన్సిడెంటల్గా ఈ రోజున మనం మాట్లాడుతున్నాం. అంతకుముందు 2022లో ఇదే రిపోర్టు బయటకు వచ్చింది. దాని మీద యాక్షన్ లేదు. ఇంకెంతమంది బోలే బాబాలు తయారై ఉండేవాళ్ళో ఇవాళ మనం బయటికి తీసుకురాకపోతే. బోలే బాబాది గతంలో ఇచ్చారు అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ రోజున నేను కూడా సోషల్ మీడియాలో చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి చూస్తే, దెర్ ఆర్ మల్టిపుల్ టెండర్స్. టిన్స్లో చేయడం, ట్యాంకర్స్లో చేయడం, ఇంకోటి ఏపీ బేస్డ్ టెండర్స్ ఉన్నాయి. టిన్స్లో అంటే చాలా స్మాల్ క్వాంటిటీ చేస్తారు. మొత్తం టెండర్ అంతా కలిపితే కూడా 30,000 టిన్నులు అమౌంట్, 30,000 కేజీలు. ట్యాంకర్లోకి వచ్చేటప్పటికి 60 లక్షల దాకా పోతుంది. బోలే బాబా ఏప్రిల్ 2019లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు ఈ రాష్ట్రానికి ప్రారంభమైనాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లైస్ చూడాల్సినటువంటిది వారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అది తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, వాడు అప్పటి నుంచే దోషిగా ఉన్నాడా, వీళ్ళతో చేరిన తర్వాత దోషిగా అయ్యాడా, వీళ్ళు అతన్ని దోషిగా తయారు చేశారా, ఇవన్నీ ఛార్జ్షీట్ చూస్తే తెలుస్తాయి. నేరం అనేటువంటిది మోటివ్ ఎక్కడ మొదలైంది, ఎవరు దాన్ని ఆ కాన్స్పిరసీని మొదలుపెట్టారు, ఇవన్నీ మనం ఛార్జ్షీట్ చూడాలి. బోలే బాబాది మీరు హర్ష్ డైరీ ఏదైతే చెప్తా ఉన్నారో, ఏప్రిల్ అంటే ఎన్నికలు ప్రారంభమైనప్పుడు టెండర్ ప్రక్రియ అయ్యింది. సప్లైస్ ఎప్పుడో తర్వాత అయ్యి ఉంటాయి. వారి ప్రభుత్వంలోనే అయ్యింది. సరే, నేను మీకు అధికారికంగా ఇవాళ చెప్తా ఉన్నా. ప్లాంట్ని అధికారికంగా పర్మిట్ చేశారా, టిన్ సప్లైస్కి ఏమున్నాయి అనేటువంటిది కావాలిస్తే మీకు డీటెయిల్డ్గా వాళ్ళతో పెట్టిస్తాను. నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏప్రిల్లో వాళ్ళకి టెండర్స్ జరిగాయి. ఏప్రిల్కి ఈ రాష్ట్రం ఎన్నికల్లో ఉంది. ఎప్పుడు కూడా సప్లైస్లో ఏం జరిగింది, మీకు క్వాలిటీ నెయ్యి వచ్చిందా లేదా, దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. ఏ ఒక్కటి కూడా మేము చెప్తున్నాం, ఇది వ్యక్తులకు ఎగనెస్ట్గా పోతున్న ప్రక్రియ కాదు. పదే పదే చెప్తున్నాం. శ్రీవారి వ్యవస్థని ఇంప్రూవ్ చేయాలనేటువంటిది మా లక్ష్యం. ఎనీథింగ్ మీ ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కాదున్నది. మీరు ఎక్కడి నుంచి ఓకే, అర్థమైంది. సాక్షి పేపరా? ఓకే, వీ విల్ ఆన్సర్ సపరేట్. ఓకే, ఇవాళ శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకోవద్దండి. మిత్రులకు కూడా సలహా చెప్తున్నాను నేను. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఆ వైభవాన్ని, ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దోషులు ప్రజల ముందు, చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ రెండు నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది. డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అప్రాపరేట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళు నేరస్తులా కాదా, నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి, అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైపోథెటికల్ క్వశ్చన్స్ కాదండి ఇక్కడ మేము మాట్లాడుతున్నది. వీఆర్ ఎవిడెన్స్ బేస్డ్. మీకు ఎన్డీడీబీ CALF రిపోర్ట్ చదివి వినిపించాను. ఇది విశ్వాసాలతోటి నమ్మకాలు మాట్లాడడం కాదు. ఎన్డీడీబీ CALF రిపోర్ట్ గురించి మేము మాట్లాడాం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి ఈ నివేదికే ప్రామాణికం. మీకేదో అనుకున్నారని, నేనేదో అనుకున్నానని నో.
దయచేసి వ్యక్తులుగా మనం ఎన్నన్నా మాట్లాడొచ్చు. నో గవర్నమెంట్ డెసిషన్, నో దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మాట్లాడిన తర్వాతే ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్నమాట వాస్తవమే. నెయ్యి లేని 20 కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు, హిందూ మత సాంప్రదాయాల మీద మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణం చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద 2 సభ్యులను మాత్రమే పిలుచుకొని ఆ రోజు దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది. ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. మన భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా అధికారులు కొంతమంది ఉన్నట్టున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మాకు ఆ రోజుకి తెలియదు, తర్వాత మాకు తెలిసిన విషయం. కరుణాకర్ రెడ్డి గారు పర్చేజ్ కమిటీ మెంబర్ కాదు, స్పెషల్ ఇన్వైటీగా వచ్చినట్టున్నారు. అందరివి ఒకేసారి చెప్తాను. అది కాదు, అందరివి అడిగి అందరికీ ఒకేసారి చెప్పేస్తాను. ఓకే, ఇవాళ నో యూ కెనాట్ డిసైడ్ యాజ్ టు ఆన్సర్ యూ. నో ఒక్క నిమిషం దయచేసి, లెట్ us నాట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్. సి మల్టిపుల్ వేస్ వీ వాంట్ టు హియర్. 2-3 ఒకే ప్రశ్నలు వేస్తే ఒకేసారి చెప్తాం. దయచేసి ఇది సీరియస్ అంశం, చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ అంశాన్ని పదే చెప్తున్నాం. ఎక్కడ కూడా రాజకీయ కోణంలో మేము తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటిది. ఇందులో మిత్రులు అడుగుతున్నారు, ఏంటి సుప్రీంకోర్టు ఉంది కదా, సిట్ ఉంది కదా, మరి కమిటీ ఎందుకు అనేది. సుప్రీంకోర్టు తాను స్టేట్ వేసినటువంటి కమిటీలకి మెంబర్స్ని యాడ్ చేసి సిబిఐ నేతృత్వంలో జరగాలి అని చెప్పింది. సిబిఐ నేతృత్వంలో జరిగినటువంటి సిట్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. దాదాపు సిట్ పర్వ్యూ పూర్తయినట్టుగానే మనం భావించాలి. వాళ్ళకి దెర్ ఇస్ అ ప్రొవిజన్, ఇంకా సప్లిమెంటరీస్ కూడా వేయచ్చు, వీ కెనాట్ రూల్ అవుట్. బట్ యాజ్ ఆన్ టుడే వాట్ వీ అండర్స్టాండ్ ఇస్, మాకు ఇంకా లేఖ రాశారు ఇంకోవైపు ప్రభుత్వానికి, అంటే సో అది ఫైనాలిటీకి వచ్చింది, ఛార్జ్ షీట్ అటు వేశారు కాబట్టి ఇటు ప్రభుత్వానికి ఇదిగో బ్రాడ్గా మాకు ఇన్ని కనపడ్డాయి, ఆ తప్పుల్లో మీరు for initiation of suitable action as deemed fit against the erring committee members and senior TTD officers. సో ఇది సేమ్ సిట్ దగ్గర నుంచే మాకు వచ్చింది. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది ఇట్స్ ఎ ఫైనాలిటీ. తప్పు జరిగింది, చర్యలు తీసుకోండి అనేటువంటిది ఫైనాలిటీ. బట్ స్టిల్ ఈ గవర్నమెంట్ వీ వాంట్ టు గివ్ ఎన్ ఆప్షన్. మీ మీద ఇట్లా నేరారోపణ వచ్చింది, నిర్ధారించబడింది, సిట్టు మీ మీద చర్యలు తీసుకోమనింది, మీరేమైనా చెప్పుకునేది ఉందా అనేటువంటిది ఇది. సో దెర్ ఈజ్ నథింగ్ కమిటీ దాంట్లోకి ఇన్వెస్టిగేషన్ ఇంకోటో కాదు, ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు ఆలోచనలతోటో చర్యలతోటో లేదు. వీఆర్ ఫాలోయింగ్ ది డ్యూ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఒక్క నిమిషం లేదు, ఇందులో ఆ రోజు ఉన్నటువంటి ఈఓ గారిది, ఏఈఓ గారిది, బాలాజీ అనేటువంటి వ్యక్తిది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అన్నారు. మేము ఇవాళ చర్చల నేపథ్యంలో వచ్చినటువంటిది ఏం జరిగింది అని అంటే, ఇందులో 2 ప్రధానమైన అంశాలు రిపిటేషన్ చేసినా మళ్ళీ ప్రజలకి అవసరం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు ఏఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారే మొదట గత ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి నిబంధనల్ని కఠినతరం చేస్తూ సంతకం పెట్టారు. 5 నెలల్లోనే డైల్యూట్ చేశారు, అంటే తెలిసే డైల్యూట్ చేశారు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఈ డైల్యూట్ చేసిన టెండర్స్లో పార్టిసిపేట్ చేసి కొంతమంది సక్సెస్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంకొక ఎగ్జామ్షన్ అడిగారు, ఏమని, మాకు ఈ టెస్ట్ పెట్టొద్దండి అని. ఇప్పుడు ఏ టెస్ట్ల గురించి మనం మాట్లాడుతున్నామో, టెండర్ నిబంధనల ప్రకారం ఆ టెస్ట్ కంపల్సరీ అని ఉందో,
ఈ టెండర్ నిబంధనలే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా మా ఫుడ్ సేఫ్టీ దీని మీద ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 2020-21 నుండి కంపల్సరీ డైరీకి ఇది ఉండాలి అని పెట్టిన నిబంధనని, టెండర్లో ఉన్న నిబంధనని, టెండర్ అయిపోయిన తర్వాత ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ టెండర్లో మాకు ఇది పెట్టొద్దండి అని అంటే ఆ ధర్మారెడ్డి గారు దానికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇంకా క్వాలిటీ కంట్రోల్ ఎక్కడుంది? ఏ పరీక్ష అయితే చెయ్యాలో ఒకవైపు నిబంధనలు సడలించారు, మరోవైపు సడలించినటువంటి నిబంధనల తర్వాత మిగిలిపోయినటువంటి ఏకైక అంశంగా ఉన్న పరీక్ష చెయ్యాలి అనేటువంటి అంశాన్ని కూడా మాకు ఎగ్జంప్షన్ ఇమ్మంటే దానికి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో చాలా స్పష్టంగా నేరపూరితమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం కనపడతా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఇవాళ క్యాబినెట్లో వచ్చినటువంటి చర్చ. ఇక సుబ్బారెడ్డి గారి గురించి, చైర్మన్ గారి గురించి, ఆయనది 2022లో ఏదైతే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టు వీళ్ళందరి దృష్టికి మరి రావాలి కదా. ఇవాళ ఎట్లా రిపోర్టు బయటకు వస్తేనే ప్రభుత్వం స్పందించింది, వీళ్ళెవరూ మాట్లాడలేదు. ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారని, దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అనేటువంటిది వచ్చింది. అంటే ప్రాథమికంగా ఏం కనపడుతుంది, ఆ రిపోర్ట్లో తప్పు అనేటువంటిది వచ్చింది, కల్తీ ఉందని, అది చైర్మన్ గారి దృష్టిలో ఉంది అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తోంది. ఇవి సిబిఐ పరిగణలోకి తీసుకుందా లేదా మనకు తెలియదు, ఛార్జ్షీట్ చూస్తే తప్ప తెలియదు. దాని మీద మేము ఇప్పుడు కామెంట్ చేయజాలం. సో ఇది కూడా నేరంలో భాగస్వామ్యమైనటువంటిది ప్రాథమికంగా భావించడం జరుగుతుంది. మేమే కాదు, ఏమాత్రం చదువు రానటువంటి వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, కళ్ళెదురుగా ఇన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత చూసి, లేకపోతే చేర్చాలి అని. ఇన్ ది మీన్ టైం వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఈ యాక్షన్ ఇనిషియేషన్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం, ఏ మాత్రం కూడా రాజకీయ కోణం లేదు. చాలా కన్సర్న్ తోటి శ్రీవారి పట్ల ఉన్నటువంటి భయము భక్తితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. భక్తుల మనోభావాలు, తిరుమల పవిత్రతే లక్ష్యం తప్ప రాజకీయ ప్రయోజనాలు ఇందులో ఏ ఒక్కరం కూడా ఆశించడం లేదు. అది స్పష్టం మరీ చేయదలుచుకుంటున్నాం.